సముద్ర మంథనం ఎందుకు జరిగిందో మీకు తెలుసా? శివుడి కంఠం నల్లగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? విష్ణువు ఒక అమ్మాయిలా మారి రాక్షసులతో మరియు దేవతలతో ఆడుకుంది అని మీకు తెలుసా? దేవతలు రాక్షసులు ఇద్దరు ఇంద్రుడి అహంకారం వలన వాళ్ళ శక్తులు కోల్పోతారు. అప్పుడు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి ఏం చెయ్యాలి అని అడగగా అప్పుడు విష్ణువు యోగ నిద్రలో నుండి లేచి నవ్వుతూ మీ శక్తులు రావాలి అంటే సముద్ర మంథనం చెయ్యాలి. మందర పర్వతాన్ని కవ్వమ్మలాగా, వాసికి పాముని ఒక తారులాగా చేస్తాను. ఒకవైపు రాక్షసులు లాగండి, ఇంకొక వైపు దేవుళ్ళు లాగి చిలకండి. అలా చేస్తే అమృతం వస్తుంది. అది తాగితే మీకు ముందు కన్నా రెట్టింపు శక్తులు వస్తాయి అని చెబుతాడు. దేవుళ్ళు మరియు రాక్షసులు అందరూ కలిసి సముద్ర మంథనం చేస్తారు. ఒక్కసారిగా మందర పర్వతం మునిగిపోతుండగా విష్ణువు కూర్మా అవతారంలోకి మారి ఆ పర్వతం కింద భారం మోస్తూ ఉంటాడు. అలా మంథనం చేస్తుండగా అందులో నుండి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము, ఎన్నెన్నో శక్తివంతమైన అస్త్రములు, లక్ష్మీదేవి, అలాగే ఎంతో మంది అప్సరసలు జన్మిస్తారు. దేవుళ్ళు రాక్షసులు ఆపకుండా చిలుకుతూనే ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా సముద్రంలో నుండి హలాహలం అనే విషం ఉద్భవిస్తుంది. ఆ భయంకరమైన విషం విశ్వాన్ని మొత్తం ధ్వంసం చేస్తుందేమోనని శివుడు అక్కడికి వస్తాడు. శివుడు తన మూడవ కన్ను తెరిచి హలాహలం అనే భయంకరమైన విషాన్ని తీసుకొని మొత్తం త్రాగేస్తాడు. దాని వలన శివుడి కంఠం మొత్తం నల్లగా మారిపోతుంది. అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని పిలవడం మొదలుపెట్టి పార్వతీదేవి అది చూసి బాధతో తట్టుకోలేకపోతుంది. శివుడి కంఠాన్ని పట్టుకుని హోరున ఏడుస్తూ కైలాసానికి తీసుకుని వెళ్లిపోతుంది. అలా చివరిగా ఆ మంథనం నుండి ఒక దివ్యమైన వెలుగు బయటికి వస్తుంది. ఆ వెలుగులో నుండి ధనమంతుడు అమృతాన్ని పట్టుకుని వస్తాడు. ఆ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు కొట్టుకోవడం మొదలు పెడతారు. ఆ యుద్ధంలో రాక్షసులు గెలిచి అమృతాన్ని త్రాగుతుండగా కూర్మా అవతారంలో ఉన్న విష్ణువు ఒక్కసారిగా అందమైన జగన్మోహిని లాగా మారిపోతాడు. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆమె తన అందంతో రాక్షసులను మోసంతో మైమరిపించి వాళ్ళని హతమార్చి అమృతాన్ని దేవతలందరికీ సమానంగా పంచుతుంది. అలా సముద్ర మంథనం ముగుస్తుంది.